Hello, my dear YouTube family friends. Welcome back to our channel, Vinesh Tech Universe. This is your tech lover Vinesh. I am back with a new video. Guys, ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక కొత్త హైరింగ్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నా. సో దీస్ ఆర్ వెరీ జెన్యూన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో వీ కెన్ సే డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ ఆపర్చునిటీస్ అనమాట. సో మనకి చాలా డేస్ తర్వాత లైక్ ఐబిఎం డైరెక్ట్ టెస్ట్ అండ్ డైరెక్ట్ రెఫరల్ ఆపర్చునిటీ తీసుకొచ్చింది. అండ్ హిటాచి అండ్ ఈఎన్టీ ఆల్సో. ఈఎన్టీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. దాని గురించి కూడా ప్రాసెస్ చెప్తాను. యాక్చువల్గా ప్రాసెస్ చెప్పడం జరగలేదు. సో ఈ వీడియో డిస్కస్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎప్పుడులా చెప్పేటట్టుగా మీరు నా వీడియోకి చాలామంది చాలా రకాలుగా మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ ఆదరించిన మీ ఆదరణ అందరికీ ఈ వినీష్ గులాం అవుతున్నాడు. అండ్ మరొక విషయం ఏంటంటే ఎప్పుడు చెప్పేదే. సో ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే, లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటూ ద వీడియో. సో ఫస్ట్ హైరింగ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఇక్కడ ఈఎన్టీ. ఇట్స్ ఏ రిమోట్ హైరింగ్ ఆపర్చునిటీ అనమాట, విచ్ ఈస్ ఫ్రమ్ ఈఎన్టీ. సో ఈఎన్టీ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే రోల్తో వాళ్ళు ఒక జాబ్ని వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ 2025, ఈవెన్ ఫర్ 2024 ఆల్సో దే రిలీజ్. సో యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్, నేను ఆల్రెడీ మీకు ఆ పోస్ట్ని ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో ఇదొక రిమోట్ వర్క్ ఆపర్చునిటీ అనమాట. సో వీళ్ళు శాలరీ వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ 6 months ఉంటుందన్నమాట. 6 monthsలో మీకు $300 అంటే అక్షరాల 30,000, 25,000 to 30,000 మీకు ఇంటర్న్షిప్ స్టైఫండ్ వస్తుంది 6 months. ఆఫ్టర్ 6 months విల్ బి రిసీవింగ్ $670 అంటే పర్ మంత్కి మీకు 50,000 నియర్ బై వస్తుంది అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇది కరెంట్లీ పర్సూయింగ్ బీటెక్ క్యాండిడేట్స్కి అనమాట ఇన్ సిఎస్ అండ్ ఐటీ డొమైన్స్ ఓన్లీ. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ జావా, పైథాన్, సిపిపి, జావా స్క్రిప్ట్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేయొచ్చు. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ నాలెడ్జ్. యూ షుడ్ హ్యావ్ దట్ కమాండ్ ఇన్ వన్ నాలెడ్జ్. అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ గుడ్ at communication skills and strong analytical and reasoning problem solving skills also. And so there are some preferred qualifications as like if you have some HTML, CSS and front end మీకు లైక్ జావాస్క్రిప్ట్ ఇలాంటి మిక్టింగ్స్ ఇలాంటి ఏమైనా నాలెడ్జ్ ఉంటే అది కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ అప్లికేషన్ అండ్ సివి. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. సో తర్వాత మీరు వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి మీకు ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ అయితే పెడతారు. అందులో మీకు 39 minutes ఎగ్జామ్, 63 questions అండ్ దెర్ ఈస్ అ నెగిటివ్ మార్క్స్ ఆల్సో. సో ఒక క్వశ్చన్కి 0.25 నెగిటివ్ మార్క్ అండ్ 1 mark పాజిటివ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో చాలా జాగ్రత్తగా పెట్టండి ఆన్సర్స్. సో 5 days టైంలో మీరు ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 5 days టైం ఉంటుంది. సో వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఎడిషనల్ టెస్ట్ కూడా ఉంటుంది. అది ఇట్ మే బీ లైక్ కోడింగ్ అసెస్మెంట్. దాన్ని టేక్ హోమ్ కోడింగ్ క్లాత్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడమే జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే అండ్ తర్వాత మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ మొత్తం ఆన్లైన్లో అవుతుంది. సో వాళ్ళు మీ టెక్నికల్ కోడింగ్ స్కిల్స్ అండ్ కోడింగ్ నాలెడ్జ్ మీద ఇంకా కాన్సెప్ట్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో అయితే అప్లై చేసే ముందు నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ హైరింగ్ ఆపర్చునిటీ గురించి చెప్తా. సో అప్లికేషన్ ప్రాసెస్ రెండింటికి ఒకటే, కాకపోతే 2024 వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మీకు చూస్తే 2025 వాళ్ళు కూడా పెట్టడం ఈజీ అనమాట. సో ఫస్ట్ అయితే అప్లై చేద్దాం. సో అప్లై చేసినప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ తప్పనిసరిగా మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఆ మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఆల్రెడీ ఈ మెయిల్ ఐడితో నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి మెయిల్ ఐడి వద్దు. ఓకే. సో నా ఫుల్ నేమ్ కూడా ఇస్తున్నా. సో జస్ట్ మీ రెఫరెన్స్ కోసం అంటే మళ్ళీ ఒకసారి అప్లై చేద్దాం. అక్కడ ఫుల్ మెయిల్ ఐడి 1 minute. ఓకే. నెక్స్ట్ డిఓబి. జస్ట్ మీ యొక్క ఈజీ ప్రాసెస్ కోసం మీకు ఇది జస్ట్ ఇక్కడ
డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ లొకేషన్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకే. తర్వాత మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మ్యాండేటరీయే. ఓకే. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా 1 మినిట్. ఓకే. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ దగ్గర మీరు ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీరు మీ కాలేజ్ లైక్ ఇప్పుడు మీ యూనివర్సిటీ లైక్ డీమ్డ్ యూనివర్సిటీ అయినా లేదంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లైక్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో, ఈ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్‌లో మీ యూనివర్సిటీ ఉంటే మాత్రం 1 మినిట్ డిస్‌ప్లే అవ్వట్లేదు మనకి. సో, ఇక్కడ మనకి ఈ పేజ్ కరెక్ట్‌గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళ పేజ్ సైడ్ కూడా కొంచెం సర్వర్ ప్రాబ్లమ్ ఉంది. సో, నో ఇష్యూ. ఇక్కడ మీరు ఒకవేళ మీ కాలేజ్ ఫైండ్ ఔట్ చేయలేకపోతే అంటే మీరు ఏయూ గాని లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూ ఆర్ ఎల్స్ అనిట్స్ ఇలాంటి కాలేజెస్ అయితే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా అప్లై చేసేయవచ్చు. కొన్ని కాలేజెస్ మీకు వెంటనే దొరకవు. అప్పుడు మీరు ఇక్కడ స్టేట్ అండ్ మీ సిటీ అండ్ మీ కాలేజ్ యూఆర్ఎల్, మీ కాలేజ్ తాలూకు వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంటుంది కదా! ఆ యూఆర్ఎల్ అండ్ మీ యూనివర్సిటీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ సైడ్ ఇప్పుడు శ్రీకాకుళం ఆ సైడ్ వచ్చేసరికి మీకు ఏంటంటే జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ జీవీ అని చెప్పి వస్తుంది. సో, ఇక్కడ మీరు ఇప్పుడు జేఎన్‌టీయూ జీవీ అని ఇవ్వాలి. తర్వాత సేవ్ చేయాలి. అక్కడ మీరు రిలవెంట్ జాబ్ ఇది ఆప్షన్ అనేది ఎప్పుడు ఆన్ చేసుకొని ఉంచాలి. ఆ తర్వాత సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత మీరిక్కడ ఇంటర్న్‌షిప్ సో, 2024 వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ కంప్లీట్ అని పెట్టేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇక్కడ కూడా సేమ్ కొన్ని కంపెనీస్‌కి ఆల్రెడీ మీకు దొరికేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీసీఎస్ అని మీరు టైప్ చేస్తే ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో, తర్వాత మీరు ఇక్కడ లొకేషన్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. లొకేషన్ ఇచ్చేసి ఇక్కడ మీ టైటిల్ అంటే మీ అంటే ఏ ప్రొఫైల్ మీరు చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్ ఇన్ జావా అని చెప్పి ఆహ్, ఓకే. జావా ఇంటర్న్ అని ఇస్తున్నాం. ఓకే. సో, పీరియడ్ ఎన్ని నెలలు చేశారు అండ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద జాబ్ ఆర్ నాట్. సో, ఓకే. డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయలేదు. నాట్ మ్యాండేటరీ. కొంతమందికి ఇక్కడ ఫైండ్ ఔట్ చేయడం కష్టం. ఎందుకంటే ఆ కంపెనీస్ మాక్సిమం స్టార్టప్ కంపెనీస్ ఎన్ని అవైలబుల్‌గా ఉండవు కాబట్టి మీరు ఇక్కడ సేమ్ మళ్ళీ స్టేట్, సిటీ అండ్ అలాగే కంపెనీ యూఆర్ఎల్ పెట్టి, కంపెనీ నేమ్ పెట్టి సో, ఇక్కడ మీరు సేవ్ చేయొచ్చు. ఒకవేళ యూఆర్ఎల్ లేకపోతే జస్ట్ ఇక్కడ యూఆర్ఎల్ లేదని చెప్పి ఇక్కడ ఆన్ చేసుకొని మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇలాగ మీకు ఎన్ని ఇంటర్న్‌షిప్స్ ఉంటే అన్ని ఇంటర్న్‌షిప్స్ మీరు అటాచ్ చేసుకొని మీరు సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మీరు అప్లై మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్‌లో ఏమడుగుతుందంటే మీ యొక్క ఆహ్, సరే మీ యొక్క ఐడియా కోసం ఒకసారి పెట్టి చూద్దాం. ఎందుకంటే అందరికి తెలీదు కాబట్టి. సో, స్టేట్ ఓకే. యూనివర్సిటీ ఏమిద్దాం? సంథింగ్ ఏదో రాండమ్ లింక్ ఇచ్చా. జేఎన్‌టీయూ జీవీ. సేవ్ చేశాను. ఇక్కడ పీరియడ్ అడుగుతుంది. సంథింగ్ 2030 సో, ఇక్కడ మనకి పీరియడ్ అనేది కరెక్ట్‌గా చూపించట్లేదు. బట్ నేనేదో ఎంటర్ చేస్తా. ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. ఓకే. నో ఇష్యూ. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూ. ప్రాబ్లమ్ లేదు. అంటే మీరు నెక్స్ట్ పేజ్‌కెళ్ళిన తర్వాత ఆహ్, మీరు కరెంట్‌లీ లైక్ ఎన్‌రోల్డ్ ఇన్ సంథింగ్ ఎడ్యుకేషనా అలా అని అడుగుతుంది. సో, అది మీరు యెస్ అని పెట్టాలి. అక్కడ 2 పాయింట్స్ వస్తాయి. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఎడ్యుకేషన్ అంతా కరెక్టేనా? ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చారా అని అడుగుతుంది. సో, దాన్ని మీరు అక్నాలెడ్జ్‌మెంట్ మీరు అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత మీకు సీవీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత యూ ఆర్ ఆల్మోస్ట్ దేర్ అండ్ థాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్. యూ విల్ గెట్ ద లింక్ సూన్ అని చెప్పేసి ఒక 5 సెకండ్స్‌లో మీకు అది డిసేబుల్ అయిపోతుందది. సో, వెంటనే మీరు ఒకవేళ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవుతది మాక్సిమం అవుతాయి అందరివి. సో, మీకు మెయిల్ వస్తుంది. టెస్ట్ లింక్ వితిన్ నెక్స్ట్ మినిట్‌లోనే మీకు టెస్ట్ లింక్ వస్తుంది. సో, మీరు టెస్ట్ లింక్‌కి అటెండ్ అయ్యి టెస్ట్ అయితే రాసేయండి. సో, ఇది ఫస్ట్. నెక్స్ట్ ఈజ్ ఫ్రమ్ హిటాచీ డిజిటల్ సర్వీసెస్. సో, హిటాచీ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ దే ఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ఇంటర్న్‌షిప్. సో, స్టైఫండ్ వచ్చేసి 21.5K ఇస్తారు డ్యూరింగ్ ఇంటర్న్‌షిప్ అనమాట. అండ్ ఇంటర్న్‌షిప్ పీరియడ్ వచ్చేసి 6 మంత్స్. లొకేషన్ హైదరాబాద్, పూణే అండ్ బెంగుళూరు 3 లొకేషన్స్‌లో వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నారు. వన్స్ మీ పెర్ఫార్మెన్స్ అనేది ఓకే అయితే వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్న్‌షిప్ దే విల్ ప్రొవైడ్ 4.5-5 లాక్ ప్యాకేజ్ బేస్డ్ అపాన్ యూర్ పెర్ఫార్మెన్స్. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ, బీటెక్ ఇన్ సీఎస్ఐటీ, ట్రిపుల్ ఈసీఈ అండ్ సమ్ అదర్ స్ట్రీమ్స్ లైక్ ఎంసీఏ ఆల్సో ఫ్రమ్ 2024 బ్యాచ్ ఓన్లీ. అండ్ should have minimum 60% of CGPA throughout your academics and you should not have more than 2 backlogs or career break. యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ కూడా ఉండకూడదు.
సో ఒక యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ కూడా ఒకళ్ళు ఉంటే అది మీరు ఎలిజిబుల్ కాదు. కెరియర్ గ్యాప్ మాత్రం మోర్ దెన్ 2 ఇయర్స్ ఉంటే యాక్సెప్ట్ చెయ్యరు. అప్ టు 2 ఇయర్సే ఉండాలి. అండ్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ హైదరాబాద్, పూణే, బెంగుళూరు ఆఫీసెస్. ఇట్స్ మ్యాండేటరీ అండ్ యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ షుడ్ హ్యావ్ మోర్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ యాస్ వెల్. సో ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి టెక్నికల్ అసెస్మెంట్ ఉంటది. అది వర్చువల్. ఆల్రెడీ మీకు చెప్పాను. హిటాచీ అంటే ఫస్ట్ మీకు ఒక 33 క్వెషన్స్ ఉంటాయి ఇన్ అండ్ అరౌండ్. సో 33 క్వెషన్స్‌లో 30 క్వెషన్స్ ఎంసీక్యూ, 3 క్వెషన్స్ కోడింగ్. ఆ 3 క్వెషన్స్ కూడా ఫస్ట్ క్వెషన్ ఇన్ జావా, సెకండ్ క్వెషన్ ఇన్ పైథాన్ అండ్ థర్డ్ క్వెషన్ సి షార్ప్. ఈ 3 లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో ఈ 3 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో మీరు కోడ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో మీరది ఒకవేళ మీరు టెస్ట్ క్వాలిఫై అయితే మళ్ళీ మీకు కోడింగ్ అసెస్మెంట్ అవుతుంది. అది హిటాచీ ఆఫీస్‌లో అవుతుందంట. థర్డ్ రౌండ్ వచ్చేసి మీకు బిజినెస్ ప్లస్ హెచ్ఆర్. బిజినెస్ అనేది టీఆర్ రౌండ్ ప్లస్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై నౌ క్లిక్ చేయగానే మీకు ఇది నౌకరీ పేజ్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. సో నాకు తెలిసి నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను. కాబట్టి ద కంపెనీ డస్ నాట్ రిక్వైర్ యూ టు అప్లై అగైన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అప్లై క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక చాట్ బోర్డ్‌లాగా ఓపెన్ అయ్యి మీ యొక్క నేము, మీ యొక్క ఏజ్ అండ్ అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిందా లేదా, ఏ ఇయర్‌లో అయింది, గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్, ఇంటర్ పర్సెంటేజ్, 10th పర్సెంటేజ్ అండ్ అలాగే మీరు కరెంట్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ అలాగే మీ యొక్క సీవీ ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని సబ్మిట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన వెంటనే మీకు ఇలా మెసేజ్ అయితే వస్తుంది. ఇలా వస్తుంది, ఆల్రెడీ అప్లైడ్ అండ్ యూ నాట్ ఏబుల్ టు అప్లై అగైన్ అని చెప్పి ఇలా వస్తుందనమాట. సో ఇది హిటాచీ హైరింగ్ ప్రాసెస్ తాలూకా అప్డేట్. అండ్ నెక్స్ట్ హైరింగ్ ఆపర్చునిటీ వచ్చేసి ఐబీఎం. సో నేను ముందుగా చెప్పినట్టు ఐబీఎం అనేది ఫైనల్‌గా రెఫరల్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. ఇది రెఫరల్ లింక్ అనమాట. సో మాక్సిమం టైం అయితే లేదు. సో ఎంత వీలైతే అంతగా అప్లై చేసుకోండి. సో ఈ రెఫరల్ లింక్ నేను చాలా అంటే ఎవరికి అయితే నేను ఇవ్వలేదు. సో ఇది నాకు తెలిసి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఇవ్వాలని నేను అనుకున్నాను. సో అందుకోసమే నేను వాళ్ళని అడిగి మరీ తెచ్చాననమాట ఐబీఎం రెఫరల్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీ నేమ్, ఫుల్ నేమ్ అండ్ మీ యొక్క ప్రైమరీ స్కిల్స్ అండ్ ఆ తర్వాత ప్రైమరీ ఈమెయిల్. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రెండింటిని అగ్రీ చేసిన తర్వాత మీరు జాయిన్ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ నార్మల్ యాజ్ యూజువల్ మీ యొక్క దాన్నేమంటారు, మీ యొక్క రెజ్యూమే అండ్ అలాగే మీ ప్రొఫైల్, మీ ఎడ్యుకేషన్, మీ స్కిల్స్, మినిమమ్ మీ స్కిల్స్ అన్నీ ఎందులో అంటే ఎన్‌పీఎం అండ్ రియాక్ట్, నోడ్ జేఎస్, జావాస్క్రిప్ట్ ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు అందులో సర్టిఫికేషన్ చేస్తే ఇంకా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. సో మాక్సిమం అంటే బ్యాక్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అప్లై చేయండి. ఇది రిఫరల్ హైరింగ్ ఆపర్చునిటీ. డైరెక్ట్‌గా మీకు అప్లై చేసిన వెంటనే మీకు కోడింగ్ లింక్ కూడా వచ్చేస్తుంది. కోడింగ్ అసెస్మెంట్ అయిపోతుంది. కోడింగ్ మీరు 2 కోడ్స్ కూడా పాస్ అయితే నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో ఎక్స్‌పీరియన్సెస్ కూడా నేను షేర్ చేస్తాను కమింగ్ వీడియోలో. సో ఇది గైస్, ఇది ఈ వీడియోలో వచ్చిన అప్డేట్. సో ఇంతవరకు నా వీడియో చూసి ఉంటే చాలా థాంక్స్. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ రండి. ఇంకా మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ కీప్ లవింగ్ మీ యాజ్ వెల్ అండ్ థ్యాంక్ యూ.